హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మహారాజ్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ అమీర్ ఖాన్ గారి కొడుకైన జునేద్ ఖాన్ గారి డెబ్యూట్ మూవీ అని చెప్పాలి. అండ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది, అసలు ట్రై చేయొచ్చా లేదా అనేది ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ రిలీజ్ అవ్వకముందు చాలా డిస్టర్బ్ ఫేస్ చేసిందని చెప్పాలి. హిందువులు మనోభావాలు దెబ్బతీస్తుందని చెప్పి గుజరాత్ కోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. ఆ తర్వాత అంతా సాల్వ్ అయ్యి ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి 1832లో గుజరాత్లో స్టార్ట్ అయ్యి 1862లో బాంబే నుంచి జరుగుతుంది. సో మన హీరో అయితే జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడే శాలిని పాండే గారిని చూసి లవ్లో పడతాడు. సో తను నివసిస్తున్న ఏరియాలో ఒక కృష్ణ మందిరం ఉంటుంది. అక్కడ ఒక స్వామీజీ ఉంటారు, ఆయన దేవుడిగా కొలుస్తూ ఉంటారు అందరూ. కానీ ఆయన మాత్రం స్వామీజీ ముసుగులు అందరూ ఆడవాళ్ళే పాటు చేస్తూ ఉంటారు. సో మన హీరో స్వామీజీని ఎక్స్పోజ్ చేశాడా లేదా, ఇందులో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే కొంతమంది స్వామీజీలు దొంగ ముసుగులో చాలా మంది ఆడవాళ్ళని లోబర్చుకోవడం చాలా ప్రాంతాల్లో చూసాం మనం ఆల్రెడీ. ఆ పాయింట్ అయితే చాలా బలంగా చూపించారు. కాకపోతే ఈ స్టోరీలో స్పెషల్ ఏంటంటే ఇదంతా 18th సెంచరీలో జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ మూవీ కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అంట. ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా అన్నెసరీ సీన్స్ పెట్టకుండా స్ట్రైట్గా పాయింట్ మీద తీసుకువెళ్ళారు. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, డీటెయిలింగ్ ఉంటుంది. అండ్ ప్రతి క్యారెక్టర్ని కూడా చక్కగా యూస్ చేసుకున్నారు. ఈ స్టోరీ అంతా 18th సెంచరీలో జరగడం వల్ల అప్పుడు కాస్ట్యూమ్స్ని కానీ అప్పుడు నిర్మాణాలను కానీ చాలా బాగా సెట్ చేసుకున్నారు. సో ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకుండా అప్పటి కాలంకి వెళ్ళిపోయాము అన్నట్టుగా ఉంటాయి కట్టడాలు కానీ, ఆ లైటింగ్ డిపార్ట్మెంట్ కానీ చాలా బాగా వర్క్ చేశారు. ఇంకా బీజిఎం కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా మూవీకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంక ఈ మూవీలో తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది, ఎస్పెషల్లీ మన హీరో రోల్కి. సో ఎక్కడా కూడా మనకైతే ఫ్యామిలీతో ఇబ్బంది కలిగే విషయాలు అయితే ఉండవు. సో హ్యాపీగా ఈ మూవీని అయితే ఫ్యామిలీతో చూసేయచ్చు. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే పెద్దగా ఏం అనిపించలేదండి. అక్కడక్కడ కొంచెం స్లో ఫీల్స్ అనిపించింది. అండ్ హీరో ఎంత చెప్పినా హీరోయిన్ వెనకపోవడం ఇక్కడ కొంచెం డ్రాక్ చేశారేమో అనిపించింది. అండ్ స్టోరీలో వెళ్ళడానికి కూడా ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపించింది. ఈ హీరో ఇంట్రడక్షన్ కానీ, చిన్నప్పటి నుంచి పెరిగే విధానం కానీ అదంతా అన్నెసరీగా చూపించినట్టు నాకు అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరోగా చేసిన జునేద్ ఖాన్ గారు అయితే 100% ఇచ్చారని చెప్పాలి. అండ్ హీరోయిన్గా చేసిన శాలిని పాండే గారు కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు ఆవిడ పర్ఫార్మెన్స్లో. ఇంకా విలన్ కూడా టూ గుడ్ అని చెప్పాలి. ఈ మూవీకి ఆయన హైలైట్. ఈ మూవీకి మనం ఇచ్చే ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకుండా ఇబ్బందికరమైన సన్నివేశాలు ఏమీ లేకుండా చాలా బాగా తీశారు. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.